వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు. కుట్ర అమలుకు తాతహ, ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వడం కుదరదట, అడ్డుకునేందుకు సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి విశ్వ ప్రయత్నం, మెజారిటీ కలెక్టర్ల ఆమోదం తెలిపిన మొండిపట్టు. వాలంటీర్లు వైకాపా బాధితులే, ప్రభుత్వంలో పని లేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం, ఇంటింటికి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు బెదిరింపులు, బయటపడుతున్న వైకాపా అసలు రంగు. 2.56 లక్షల మందిలో రాజీనామా చేసింది 6,000 లోపే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటి? అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించలేదేం? సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు. 4 వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టీకరణ. ప్రజల కోసమే ఒంటరిగా పోరాటం చేస్తున్నా, నియంత్రణ నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నేను. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇంటి వద్ద పింఛను ఇవ్వకపోవటం వైకాపా కుట్రే, ఖజానా ఖాళీ చేసి తెదేపాపై దుష్ప్రచారం, విమర్శలను తిప్పికొట్టండి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి, ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలి, పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లాలన్న ఉత్తర్వులు రద్దు చేయాలి, చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైకాపా నేతలను అరెస్టు చేయాలి, సిఎస్ జవహర్ రెడ్డికి తెదేపా నేతల విజ్ఞప్తి. ముఖ్యమంత్రి మౌనమేళనోయి. ఉమ్మడి అనంతపురంలో 2 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర. ఒక్క మాట మాట్లాడలేదని వైకాపాలోనూ అసంతృప్తి. 5 ఏళ్లలో కరువు జిల్లాకు చేసిందేమీ లేకపోవడంతోనేనా? సీనియారిటీ ఉందని నర్సును సర్జన్ చేస్తారా? సానుభూతి సమన్వయం పేరుతో విద్యాసంస్థల్లో పదోన్నతులు సరికాదు, బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్లుగా నియమించడంపై లోతుగా పరిశీలించాలన్న హైకోర్టు. ఎన్నికల కోడ్ ఉన్న విద్యా కానుకలపై ప్రచారం. వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో తగ్గేదేలే అంటున్న ప్రవీణ్ ప్రకాష్. జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ మరికొందరు కూడా. ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకుల కోడ్ ఉన్న వైకాపాకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సమావేశాలు. ఇదే పాటలో మరికొందరు ఉద్యోగ నేతలు. ప్రతిపక్షాలపై సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఎన్నికల సంఘం. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ. 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం. నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటించనున్న షర్మిల. బంగారం ధర జిగేల్ రికార్డు స్థాయిలో పెరుగుదల. 24 క్యారెట్లు 100 గ్రాములు 71,300. ఎన్నికల వేళ షాకులే, జనంపై 1,148.72 కోట్ల ట్రూ అప్ భారం. వేరియబుల్ ఛార్జీలతో కలుపుకుంటే 2,149 కోట్లు. గత ఏడాది ధరల సవరణకు జెన్కోకు అనుమతి, డిస్కామ్లకు ఏపీ సిఆర్సి ఆదేశం. ఆంధ్రజ్యోతి. పింఛన్లపై వంచన వైసీపీదే, వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే, వారిని సొంత కార్యకర్తల్లో వాడుకున్న పార్టీ, వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి. రాజీనామాలు చేసేయాలని ఎప్పుడో ఆదేశాలు. అవాతాతలు కాదు, అధికారమే ముఖ్యం. ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు, విపక్షాలపై విషం చిమ్మిపోవాలని సూచనలు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వారి చేత ఇంటింటికి పెన్షన్ ఇప్పించలేరా అంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. అవాతాతలకు జగన్ వెన్నుపోటు, పింఛన్లు ఇంటికి పంపే అవకాశం ఉన్నా కావాలనే పంపటం లేదు. టీడీపీ అడ్డుపడుతోందని ఫేక్ ప్రచారం. టీడీపీ వస్తే పింఛన్ 4,000 ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న చంద్రబాబు. ఇళ్ల వద్దకే పింఛన్లు, ఇంటింటికి వెళ్ళి పంపిణీకే ప్రయత్నం, పెన్షన్లకు అవసరమైనంత సొమ్ముంది. టీడీపీ నేతలతో సిఎస్ జవహర్ రెడ్డి. పెన్షన్ల పంపిణీపై వైసీపీ నీచ రాజకీయం అన్న జనసేన, పెన్షన్లపై రాజకీయం చేయడం సరికాదన్న షర్మిల, పంపిణీ జాప్యంలో జవహర్ రెడ్డి కుట్ర అన్న బీజేపీ, రాజకీయ ప్రయోజనాల కోసమే నిందలన్న సిపిఐ. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకీ జాప్యం? ముఖ్యమంత్రి కాబట్టే ఆలస్యం జరుగుతోందా అన్న సుప్రీంకోర్టు. సీఎం అయితే హాజరు నుంచి మినహాయింపు అడుగుతారా? ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు? విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? ధర్మాసనం ఆగ్రహం, అఫిడవిట్ వేయాలని సిబిఐకి ఆదేశం.
ఇక జగన్కు నిరసనల సెగ బస్సు వెంట పరుగుపెట్టిన గోపాలమిత్రులు ప్లకార్డులు పట్టుకొని పెద్ద పెట్టిన నినాదాలు తమ డిమాండ్లు వినే వరకు వదలని వైనం. ఇక అభివాదాలతోనే సరి రోజంతా మూగనోము పట్టిన జగన్ మండుటెండలకు మాడిన జనం యాత్ర దారికి అడ్డంటూ చెట్ల నరికివేత విద్యుత్ వైర్ల తొలగింపు కరెంటు లెక్క ఉక్కపోతలతో జనం విలవిల ప్రయాణికులకు నరకమే. శ్రీ సత్యసాయిలో ముగిసిన మేమంతా సిద్ధం. ఇక కడప బరిలో షర్మిల లోక్సభకు పోటీ ఖరారు. ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి భేటీ. 5 ఎంపీ 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్. నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన. కేజ్రీవాల్ తీహార్ జైలుకు 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ. రామాయణం భగవద్గీత హౌ డు ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి. విచారణను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు. పదవిలో ఉండి జైలుకెళ్లిన తొలి సీఎంగా కేజ్రీ రికార్డు. ఇక టోల్ బాధుడుకు 2 నెలల విరామం. ఎన్నికల నేపథ్యంలో పెంపుపై కేంద్ర వాయిదా నిర్ణయం. ఆ నష్టాన్ని NHAI భరిస్తుందంటూ ఆదేశం. మిస్ టీన్ గెలాక్సీ యూకేగా సోహానీరావు టైటిల్ దక్కించుకున్న తెలుగు యువతి తొలి దక్షిణాసియా వాసిగా రికార్డు. ఇదో బొమ్మల కథ. స్క్రీన్పై డైరెక్షన్ అధికారులే, నిర్మాత మాత్రం జనం ఖజానా. జూన్లో మొదలయ్యే విద్యా సంవత్సరానికి విద్యాకానుకలో జగన్ బొమ్మల పేర్లు, బ్యాగులు, బెల్టులపై ఆ పేరుతోనే లోగోలు, నోటు పుస్తకాలపైన ముఖ్యమంత్రి ఫోటోలు. ఎన్నికల వేళ బొమ్మలతోనే కిట్లు తయారీ. వీటి కోసం 1000 కోట్ల ప్రజాధనం ఖర్చు. ఎన్నికల్లో వైసీపీ ఓడితే వీటిని ఏం చేస్తారు? చెరిపేందుకు వీలు లేకుండా ముద్రణ రాతలు. ఇక ఇవేం పదోన్నతులు? ప్రిన్సిపల్గా, లైబ్రరీలుగా పీడీలా? విద్యాసంస్థల పదోన్నతులకు సమన్వయం సానుభూతి ప్రామాణికం కారదు. లైబ్రరీలకు బుక్ కంటెంట్లు ఏం తెలుస్తుంది? సీనియారిటీ ఉందని నర్సింగ్ సూపరింటెండెంట్కు సర్జన్గా పదోన్నత కల్పిస్తారా? ఐఐటి, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలకు లైబ్రరీలు, పీడీల నేతృత్వం వహిస్తారా? పాలన కోసమైతే ఎంబీఏలను నియమించవచ్చుగా టీచర్లందరినీ. ఇక సాక్షి. మేమంతా మీ వెంటే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన. పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధం అని నినాదాలు. పోటెత్తిన ప్రజాభిమానం, ఇసుకేస్తే రాలనంతగా జనం. ఊరూరా గజమాలలతో ఘన స్వాగతం. మహిళా కూలీలతో సీఎం జగన్ మాటామంతి. సామాన్య జనంతో మాట కలిపి మమేకం. సీఎంతో మాట్లాడేందుకు పోటీ పడిన అక్క చెల్లెమ్మలు, బస్సు వెంట పరుగులు తీసిన యువకులు. ఇక అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్. ఇఫ్తార్ విందులో ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. బోసి నవ్వులకు భరోసా ఇది. చంద్రబాబు కుటీలత్వంపై సర్వత్వ విమర్శలు. చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న వృద్ధులు. గంటల కొద్ది క్యూ లైన్లో ఉన్న జ్ఞాపకాలతో ఆందోళనలో పెన్షన్దారులు. తీవ్ర నైరస్యంలో వృద్ధులు, దివ్యాంగులు. ఇక తిరుగుబాటుతో తత్తరపాటు. అవాతాతలకు పింఛన్లపై ఆటంకాలు. బాబు బృందం నిర్వాకమే. పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు. 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు. ఫిబ్రవరి 23, 25న ఈసీ సైతం ఫిర్యాదు. నిమ్మగడ్డ బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు. బాబు బృందం ఫిర్యాదుతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్. సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈనాడు రోత కథనాలు. గతంలో విమర్శించిన సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్. లబ్ధిదారులు ఇళ్ల వివరాలకు వారు ఎవరో ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందేగా. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అబండాలంటూ ప్రత్యేక వార్త. ఇక పింఛన్లు అడ్డుకొని దొంగ ఏడుపు. ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని సీఎస్ను కోరిన టీడీపీ నేతలు వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బొక్కాయింపు. చంద్రబాబు పింఛన్లను ఆపటం మీ తరం కాదు. పేదోళ్ళ ఉసురు పోసుకుని నువ్వేమీ బాగుపడతావు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పైరేవీ చేసింది మీ వదిన పురంధేశ్వరి కాదా? నిమ్మగడ్డ రమేష్ పురంధేశ్వరి ఎవరో ప్రజలకు తెలియదా? వాలంటీర్లను పక్కన పెట్టండి అని ఈసీ చెప్పగానే సంబరాలు చేసుకుంటారా? 65 లక్షల మంది పింఛన్దారులు ఖైమా కొట్టేస్తారని బాబుకు కంగారు. 2 నెలలుగా పింఛన్ ఆపితే సీఎం జగన్పై వ్యతిరేకత వస్తుందా? జగన్ అంటేనే నమ్మకం, చంద్రబాబు అంటే అబద్ధాల కోరు. మాజీ మంత్రి పేర్ని నాని. ఇక అవాతాతలపై బాబు కక్ష. వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం. ఈసీ ఆదేశాలను పునః సమీక్షించాలన్న మంత్రి బొత్స. చంద్రబాబు నవరూప రాక్షసుడన్న ఎంపీ భరత్. ఇక బాబుకు అవాతాతులు శాపనార్థాలు. మంత్రి కారుమూరి.
చంద్రబాబుది రాక్షసానందం అన్న మంత్రి ఆదిమాలపు. ఇక 21 కాదు 11 వేరే జనసేనది పోటీ చేసేది టీడీపీనే అంటున్న జనసేన అనే శ్రేణులు. ఇవి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు. జనసేనకి ఇచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలోకి. వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక. తాజాగా ఆవనిగడ్డ పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసం. గత ఎన్నికల్లో పోటీ చేసిన లేదా ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.